భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అధికారిక స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత 11:30 రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీతో పాటు పలువురు నేతలు నివాళి అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్ లో బృందాలు చేసుకోబోతున్నారు. ఇక వాటిపై సంయుక్తంగా ప్రకటనలు చేయనున్నారు. అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా తిరుగు పయనమవుతారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీంతో పాటు వాణిజ్యం, ఇంధన భాగస్వామ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. భారత్ రష్యా మధ్య ఓ జలాంతర్గామి లీజుకు సంబంధించిన డీల్ ఓకే కూడా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సబ్మెరైన్ కోసం 10 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా ధర విషయంలో ఇన్నాళ్లు సయోధ్య కుదరలేదు. పుతిన్ పర్యటన వేళ చర్చలు కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. రక్షణ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో రెండు దేశాల మధ్య సుమారు 100 బిలియన్ల వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుఖోయ్ 57 యుద్ధ విమానం ఉత్పత్తిపై రెండు దేశాలు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సంయుక్తంగా ఆ యుద్ధ విమానాన్ని తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి ముర్ముతో మరి కాసేపట్లో పుతిన్ భేటీ కాబోతున్నారు. ప్రత్యేక విమానంలో ఈ పర్యటన తర్వాత తిరుగు పయనమవుతారు. పుతిన్ టూర్ జరుగుతోంది. రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి దగ్గర పుతిన్ మరి కాసేపట్లో మోదీతో కలిసి నివాళి అర్పించబోతున్నారు. మోదీ, పుతిన్ ద్వైపాక్షిక భేటీ కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ప్రధానంగా డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది వీరిద్దరి మధ్య. ఈ రోజు వీరి భేటీకి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. గోపి, సుమారు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో పుతిన్ కి త్రివిధ దళాలతోటి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి 11:30 రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ఆయన నివాళులు అర్పిస్తారు. 11:50 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోటి పుతిన్ ద్వైపాక్షిక భేటీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా రక్షణ, వ్యాపార, శక్తి, వ్యూహాత్మక సహకారం పైన ఇరు దేశాల పైన మధ్యలో చర్చ జరగబోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 1:50 ఈ రోజు జరిగిన చర్చల్లో సారాంశాన్ని మీడియాకు వివరించున్నారు ఇరు నేతలు. అదేవిధంగా 3:40 భారత్ రష్యా వ్యాపార ఫోరం, ఇది భారత్ మండపంలో జరుగుతుంది. భారత్ మండపంలో ఇరు దేశాల మధ్యలో ఇప్పటికే జరుగుతున్న రక్షణ రంగానికి సంబంధించిన సహకారము, రానున్న రోజుల్లో తీసుకురానున్న సంస్కరణలు, వీటిపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. సాయంత్రం 7 గంటలకు ఆయన ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే విందు ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు తిరిగి మాస్కోకు బయలుదేరుతారు. అయితే భారత్ రష్యా మధ్యలో గత కొద్ది కాలంగా జరుగుతున్న స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ ఇది 23వ ద్వైపాక్షిక సమావేశము. ఈ సమావేశంలో భారత్ రష్యాకు ఏ విధంగా రెండు దేశాల మధ్యలో పరస్పర సహకారం ఉండబోతుంది, అనేక రంగాలలో ఇప్పటికే రష్యాకు సంబంధించిన యుద్ధ S-400కి సంబంధించి కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలతోటి కూడా భారత్ రష్యా మధ్యలో ఉన్న స్నేహ బంధాన్ని మరోసారి ఈ చర్చ సందర్భంగా నూతనంగా కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అణుశక్తికి సంబంధించిన, అణు ఇంధనానికి సంబంధించిన అంశం పైన కూడా ఇరు దేశాలు చర్చల తర్వాత ఒక ఒప్పందాన్ని కూడా ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతాయనేది కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. ఈరోజు మొత్తం కూడా ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులంతా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన వెళ్లే రూట్స్ అంతా కూడా పూర్తిగా మూసివేసి ఆయన వెళ్లిపోయేంత వరకు కూడా
డైవర్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఇండియా గేట్ వద్ద ఉన్న హైదరాబాద్ హౌస్లో ఈరోజు 11:50 ఇరు దేశాల మధ్యలో చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. దీంట్లో ప్రధానంగా ఇటు భారత్ రష్యా మధ్యలో ఇప్పటికే కొనసాగుతున్న సహకారంతో పాటు మరికొంత సహకారాన్ని కూడా ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకొని ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన ఇప్పటికే భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ లాంచ్ చేసిన డ్రోన్స్ అన్నింటినీ కూడా S-400 ఏ విధంగా సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలిగిందో దాని తర్వాత అప్గ్రేడ్ వర్షన్ తోటి రష్యా S-500ని రూపొందించాలనుకుంటుంది. దాంట్లో సాంకేతిక సంబంధించిన టెక్నాలజీని కూడా భారత్ను ఇన్వాల్వ్ కావాలంటూ కూడా కోరడం జరిగింది. మరి ఈ సందర్భంగా కూడా S-500కి సంబంధించి ఈ ఇరు దేశాల మధ్యలో కూడా కొంత ఒప్పందాలు జరుగుతాయని తెలుస్తుంది. మరికొన్ని S-400s కూడా భారత్ దిగుమతి చేసుకొనింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రష్యాకు కొంత ఎంత రిక్వైర్మెంట్ ఉందన్న దానిపైన కూడా ఇప్పటికే రష్యాకు భారత్ ఇవ్వడం జరిగింది. మరి ఆ S-400కి సంబంధించి కావచ్చు, యుద్ధ విమానాలకు సంబంధించి కూడా భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకోబోతుంది. అదేవిధంగా నూతన ఆయుధాలను కూడా రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి ఇటు ఆహార ఉత్పత్తులు కావచ్చు, ఇతర వస్తువులంతా కూడా రష్యా దిగుమతి చేసుకుంటుంది. సో ఈ రెండు దేశాల మధ్యలో కూడా ఇప్పటికే పరస్పర సహకారం ఉన్న నేపథ్యంలో మరి ఈరోజు కొత్త MOUలు కూడా ఇరు దేశాల మధ్యలో జరగబోతున్నాయనేది కూడా తెలుస్తుంది. సుమ, థ్యాంక్ యూ గోపి.